విష్ణు శర్మ గారు మహారాజుకు ఒక మాట ఇచ్చారు. మీ కుమారులను మంచి విద్యావంతులుగా తయారు చేసి మీ వద్దకు పంపిస్తాను అని చెప్పారు. అది విని మహారాజు చాలా సంతోషించారు. తన కుమారులను విష్ణు శర్మ గారి వద్దే ఉంచి నిశ్చింతగా తన రాజధానికి వెళ్ళిపోయారు. విష్ణు శర్మ గారు ఆ రాకుమారులతో ఇలా అన్నారు, నాయన్లారా, ఈరోజు మీకు చదువు లేదు. మీరు వెళ్ళి ఆ పశువులతోనూ పక్షులతోనూ కలిసి ఆడుకోండి, వాటితో పరిగెత్తండి, కేరింతలు కొట్టండి, పళ్ళు ఫలాలు తినండి, ఆనందంగా గడపండి అని చాలా ప్రేమగా చెప్పారు. అది విని రాకుమారులు చాలా సంతోషించారు. వాళ్ల ముఖాలు వెలిగిపోయాయి. ఆనందంతో కేకలు వేస్తూ జంతువుల దగ్గరకు పరిగెత్తారు. వాటితో కలిసి ఆడారు, నవ్వారు, కేరింతలు కొట్టారు, చాలా ఆడుకున్నారు. ఆటలతో చాలా అలసిపోయి ఆ రాత్రి చక్కగా నిద్రపోయారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా తయారయ్యారు. బ్రహ్మచారుల్లాగా, ఎలా అంటే గురుకులంలో విద్య నేర్చుకునే సరి అయిన బ్రహ్మచారుల్లాగా, శిష్యుల్లాగా సరైన వస్త్రాలు ధరించారు. విభూది, గంధం, కుంకుమ పెట్టుకున్నారు. ఆశ్రమం బయట నిశ్శబ్దంగా బుద్ధిగా కూర్చున్నారు. విష్ణు శర్మ గారు వారిని చూసి చాలా ఆనందించారు. ఆ తర్వాత ఇలా చెప్పారు, నాయన్లారా, నేను మీకు ప్రతిరోజు కథలు చెప్తాను. ఆ కథల్లో వినోదం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, రాజనీతి ఉంటుంది, రాజధర్మం ఉంటుంది. ఈ కథల్లో జంతువులే ప్రధాన పాత్రలు. అవి మనలాగానే మాట్లాడతాయి, మనతో ఆడుకుంటాయి, మనకి మంచి జీవిత పాఠాలు చెప్తాయి. నేను ఈ కథలను 5 భాగాలుగా మీకు చెప్పబోతున్నాను. అవి ఏంటంటే మిత్రలాభం, మిత్రభేదం, కాకోలూకీయం, లబ్ధప్రణాశం, అపరీక్షిత కారత్వం. మొదటగా మిత్రలాభం కథలు విందాం అంటూ ప్రారంభించారు. అసలు మిత్రలాభం అంటే ఏమిటి? మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం, స్నేహితుల సహాయాన్ని పొందడం, స్నేహితులకి అవసరంలో మనమే సహాయం చేయడం, మంచివారినే ఎంచుకోవడం, వారితోనే స్నేహం చేయడం. ఇది మిత్రలాభం అంటే. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా?